వైసీపీ నుంచి రేగిడి లక్ష్మణరావు గారు, అటు సీనియర్ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనాథ్, గుడ్ మార్నింగ్. అండ్ లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్. లక్ష్మణరావు గారు, ముందు కంగ్రాచులేషన్స్. మీకేదో ఒక 10 మందిని సపరేట్గా ప్యానలిస్టులను తయారు చేసింది వైసీపీ. అందులో మీ పేరుంది, చూశాను నేను అటు రోజున. కంగ్రాచులేషన్స్. మీ వాయిస్ వినిపించడానికి అధికారికంగా జగన్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ రోజు మనం మాట్లాడుకోవచ్చేమో. రైట్. శ్రీనాథ్, ఏంటి మీరు బీజేపీ ఈ ర్యాలీకి సంబంధించి వీటిలో తిరుగుతున్నట్టున్నారు, ఏంటి ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది? మాధవ్ గారు వీళ్ళంతా వాజ్పేయికి సంబంధించిన ర్యాలీ ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? పేపర్లో ఎక్కడ కనిపించలేదు, అందుకే నేను అడుగుతున్నా పర్సనల్గా. సార్, ఏదైతే అటల్ బిహారీకి సంబంధించినటువంటి అటల్ ఆలోచన మోదీ ఆచరణ పేరుతో అటల్ మోదీ సుపరిపాలన అనే పేరుతో భారతీయ జనతా పార్టీ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంది. ఒక్కొక్క ధర్మవరంలో ప్రారంభమైనటువంటి ఈ సుపరిపాలన బస్సు యాత్రలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను, పేరున్నటువంటి కేంద్ర మంత్రులను కూడా తీసుకువచ్చి అటల్ బిహారీకి సంబంధించి ఏదైతే అటల్జీ విగ్రహావిష్కరణను కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో, అటల్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ పనులను ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరును కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అయితే ధర్మవరంలో ప్రారంభమైనటువంటి ఈ యాత్రలో విశేషంగా జన సమీకరణ అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సత్యకుమార్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన స్థానిక శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారితో పాటు సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారు, మరి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించి అటల్ జీ విగ్రహావిష్కరణతో పాటు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. ఆయన ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రాయలసీమలోనే ప్రారంభించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొంత బలోపేతం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కడప జిల్లా నుంచి జమ్మలమడుగులో శాసనసభ్యులుగా ఆదినారాయణ రెడ్డి గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. కర్నూలులో డాక్టర్ పార్థసారథి గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోత్తదుర్తికి చెందినటువంటి సీఎం రమేష్ నాయుడు అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఇట్లా అనేక చోట్ల భారతీయ జనతా పార్టీకి రాయలసీమ నుంచి అటు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి నాయకత్వం ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ తన యొక్క ఫోకస్ ను రాయలసీమలోనే పెట్టిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఏదైతే కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 4 ఉంటే 2 రాయలసీమకు కేటాయించడం కూడా పార్టీ రాయలసీమ పైన ఎంత ఫోకస్ ఉందో చూడవచ్చు అనేటువంటిది ఒకటి. సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా శ్రీనాథ్? అంటే మీరు చెప్తున్నట్టు రాయలసీమ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది, మళ్ళీ రాయలసీమలో పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా చోట్ల ఇంకా వాళ్ళకే పట్టలేదు, కొన్ని చోట్ల అనొచ్చు. కర్నూలు జిల్లాలో ఎగ్జాంపుల్, కర్నూలు జిల్లా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఉన్న కింది స్థాయి నేతలకు మధ్య అంత సమన్వయం లేదు అంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ టీడీపీ వైసీపీ వాళ్ళిద్దరు పాగా వేస్తున్నారు రాయలసీమలో. ఇప్పుడు బీజేపీ అక్కడ పుంజుకోవాలంటే వీళ్ళు చేసే యాత్రలు, వీళ్ళు చేసే ఈ సమన్వయ సమావేశాలు కలిసి వస్తాయా? బీజేపీకి అంత సీన్ కనిపిస్తుందా? సార్, ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది బలపడడానికి. ఈ మంచి అవకాశం
తప్పిపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా మళ్ళా 1-2 దశాబ్దాలు పట్టినా కానీ రాయలసీమలో కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంత నాయకత్వంలో ఉన్నటువంటి అసంతృప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నాయకులందరూ భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే చేరి ఉన్నారు. మరికొన్ని చేరికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. హిందూ సామాజిక వర్గంలో కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గంలో కావచ్చు. వాళ్ళు రాయలసీమలోనే బలపడటానికి ప్లాన్ చేసుకోవడం అనేది 2 ప్రధాన కార్యదర్శులతో పాటు ఒక అధికార ప్రతినిధి హోదా, 2 అధికార ప్రతినిధి హోదాలను, ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన పనతల సురేష్ కు కూడా ఇచ్చారు. అంటే పదవులు ఇవ్వడం ద్వారా ఈ పదవులు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా విద్యార్థి విభాగాల నుంచి, ఆర్ఎస్ఎస్ భావాజాలం నుంచి వచ్చినటువంటి వారికి పదవులు ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీని స్థానిక అంటే గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాల రచన చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రల ద్వారా ఎంత మంచి జరుగుతుంది, వాళ్ళ యొక్క బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది బస్సు యాత్ర అనంతరం జరిగేటటువంటి పార్టీ కార్యక్రమాల పైన నిర్ణయాత్మకమైన శక్తిగా పనిచేస్తారు. రైట్, ఒక్క నిమిషం సీనా. లక్ష్మణ్ రావు గారు, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాయలసీమ మీద దృష్టి పెట్టింది బీజేపీ అని తెలుస్తోంది. రైట్, అది అంటే ఆల్రెడీ మీరు వైసీపీ కానీ టీడీపీ కానీ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయినారు, మీకు డోకా లేదు. కానీ లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ అక్కడ దూసుకొచ్చింది. మళ్ళా రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో మీకు పోటీ త్రిముఖ పోటీ అంటే ద్విముఖ పోటీ అనేది ఇంకా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అసలు భారతీయ జనతా పార్టీ మీ ఊసులోనే లేదా? శ్రీనివాసరావు గారు, మీకు అలాగే వికే టీవీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలకి, అలాగే మన విశ్వనాథ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఖచ్చితంగా కడపలో ఏదైతే మరి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాళ్ళ పార్టీ బలోపేతానికి, వాళ్ళ పార్టీ నిర్మాణానికి చేస్తున్నటువంటి విధానాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఖచ్చితంగా దినదిన అభివృద్ధి చెందాలన్న విషయంలో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానంలో నాయకత్వం ఉంటుంది. కడపలో బాగా ఇస్తారు, కడపలో స్ట్రాంగ్ గా వెళ్తుందంటే ఇప్పుడు ఏదైతే మనకున్నటువంటి 26 జిల్లాలు లేదా ఉమ్మడి 13 జిల్లాల్లో అక్కడ స్థానిక నాయకత్వం బట్టి, ఆ స్థానిక నాయకుడు స్ట్రాంగ్ అయితే ఆ నాయకత్వాన్ని బట్టి ఆ పార్టీ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది కృషి చేస్తారు. సో ఆ రకంగా అక్కడ సత్యదేవ్ గారు ఇప్పుడు ఒక మినిస్టర్గా ఉన్నారు. అలాగే అక్కడ కొన్ని రకాలుగా మరి బీజేపీ పార్టీని తీసుకెళ్లాలన్న ఆలోచన విధానంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఇందాల సోదరులు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ విధానంలో కానీ లేదంటే బీజేపీ భావజాలం నచ్చిన వ్యక్తులు కానీ ఎవరైనా కొంచెం ఆ యూత్ అటు అలాగే కుల మతాలుగా అతీతలుగా ఎవరైనా ఆకర్షితులై ఆ పార్టీకి బలోపేతంగా వెళ్ళడంలో తప్పులేదు. కానీ మేమేమంటామంటే అధికారంలో ఉన్నారు, అధికారంలో ఒక చూస్తే సెంట్రల్లో మీరే అధికారంలో ఉన్నారు, స్టేట్ లో కూడా మీరే అధికారంలో ఉన్నారు. సార్ వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కంటిన్యూ సార్. వినపడుతుంది లక్ష్మణ్ రావు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఉన్నారు కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా మీ దృష్టి పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఎస్, మీ పార్టీని మీరు ఇంటర్నల్ గా మీరు డెవలప్ చేసుకోండి, ఎవరు కాదనట్లు. కానీ అధికారంలో ఒక భాగంగా ఉన్నటువంటి మీరు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ రావాలి, మనం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబెట్టుకోవాలని ఆలోచన విధానంలో ఇక్కడ స్థానిక స్టేట్ బీజేపీ పార్టీ అనేది ఆలోచన చేయాలి సార్. ఈ రోజున సత్యదేవ్ గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం చూసాం మెడికల్ కాలేజీలు అన్నిట్లు కూడా మరి ప్రైవేటీకరణ, ఏవైతే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేద్దాం పీపీపీ మోడల్ అని చెప్పి మరి ఏదైతే మాట్లాడారో ఆయన గతంలో చెప్పారు. ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవని, ఒక పక్కన ఖజానాలో డబ్బులు లేవంటారు, ఒక పక్కన ప్రతి వారానికి కూడా
5 నుంచి 6 వేల అప్పులు తీసుకొస్తారు. ఇప్పుడు వరకు కూడా 2,81,000 కోట్ల రూపాయలు ఈ రోజున అప్పులు చేశారు ఈ రోజుకి. సో అంటే పర్ డే ఒక రోజుకి మనం చూస్తే సుమారు గంటకి 400 కోట్ల లెక్కన వీళ్ళు మరి అప్పులు చేసే పరిస్థితుల్లో తీసుకెళ్ళారు. సో ఇంతలాగా చేస్తున్నటువంటి విధానంలో కనీసం 5,000 కోట్లు పెట్టి మిగతా 10 మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ఎందుకు ఆ శ్రద్ధ వహించట్లా? అంటే ఇవన్నీ కూడా ఆలోచించాలి సార్. మనం ఎటువైపు వెళ్తూ ఉన్నాం మనం చూసాం. ఈ రోజున ఆ ఇండిగో ఎయిర్ ఇండిగో ఏ రకంగా అయితే దెబ్బతిన్నదో, ఎందుకు వాళ్ళు కూడా అటు చూస్తే ప్రైవేట్ ఇటు గవర్నమెంట్ 2 విభాగాల్లో ఆ యొక్క సంస్థ నడిచింది. ఈరోజు చూస్తే దేశ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. అంటే గుత్తాధిపత్యం ఏదైతే ఈ గుత్తాధిపత్యం అనేది ప్రైవేట్ సంస్థలకు వెళ్తుందో ఆటోమేటిక్ గా దాంట్లో భాగస్వామైనటువంటి గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కానీ లక్ష్మణ్ రావు గారు మీరేమో అప్పులు అంటున్నారు. కానీ 2 రోజుల క్రితం చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు వినుంటారు. ఆయన అన్నిటిని గురించి వివరిస్తూ విభజన కన్నా ఆంధ్రప్రదేశ్కి వైసీపీ ఎక్కువ నష్టం చేసిందన్నారు. ఆ మాటలు మీరు విన్నారు కదా. మనం అప్పుడు విడిపోయినప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పుడు జరిగిన ఘోరం కన్నా వైసీపీ హయాంలోనే ఎక్కువ నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అన్నారు ఆయన. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవజ్ఞులను మనం అందరం చెప్పుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంకా నేర్చుకోవాలి సార్. ఎందుకు నేర్చుకోవాలంటే రాష్ట్ర ప్రజలు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది అనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కోవకు చెందుతారు, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా, క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా. ఎందుకన్నానంటే సార్ మీరు ఓదురు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పారు 2019 నుంచి 24 మధ్య. సార్ మీరు అసెంబ్లీ సాక్షిగా అదే గవర్నర్ గారితో మీరు ఎవరైతే మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని మాట్లాడించారు సార్? లేదు 9 లక్షల కోట్ల రూపాయలు అని అన్నా. సార్ 9 లక్షల కోట్లలో అందులో 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019 నుంచి 24 మధ్య చేశారని ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మినిస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన అక్కడ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళైతే ఇంకా నా దేశం ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఇంకా తక్కువే చెప్పారు. సో మేమేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక విధ్వంసం అనేది జరగలేదు, ఆర్థిక విధ్వంసం జరగలేదు. ఎందుకంటే జిఎస్డిపి అనేది నంబర్ 1 స్థానానికి మనం తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఈ రోజున అప్పుడు ఉన్నటువంటి వృద్ధి రేటు ఏదైతే జాతీయ స్థూల ఉత్పత్తి ఏదైతే తలసరి ఆదాయం ఉందో దానికి ధీటుగా, దాన్ని మించి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. సో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎలా పడితే అలాగ పెరిగిపోదు కదా, కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెండర్స్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ రవాణాలు జరగడం వల్ల వచ్చిన ట్యాక్సుల వల్ల రెవెన్యూ ద్రవ్యోల్బణం పెరిగింది. కాబట్టి అటు రెవెన్యూ లోటు లేదు, ఇటు అనేక రకాలుగా జిఎస్టీ ట్యాక్స్ వసూలు రూపంలో కూడా నంబర్ 1 పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది. మరి ఈరోజు మనం చూస్తే రెవెన్యూ లోటు కనబడుతూ ఉంది, ట్యాక్స్ వసూలు చేయడంలో చాలా వీక్గా కనబడుతూ ఉన్నారు. అంటే మీ కోటి సంతకాల కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమంలో ఇదే మెన్షన్ చేస్తున్నారు అంతా. డెఫినెట్గా సార్ ఈ రోజున ఈ 13వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. రేపు 15వ తారీఖున జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరుగుతుంది. ఇది మెడికల్ కాలేజ్ గురించి. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి గౌరవ గవర్నర్ గారిని కలిసి 18న గవర్నర్ కు సంతకాలు అందజేస్తారేమో. రైట్, 18న. ఒక్క నిమిషం సార్. శ్రీనాథ్ రెడ్డి, ఈ చూడొచ్చు సాక్షి బ్యాన్ రైటర్స్లో ఆగని అప్పుల పరుగు బాబు గారి లిక్కర్ బాండ్లు అంటూ ఇచ్చారు. ఎడాపెడ అప్పులు చేయడంలో ఎన్నో డిగ్రీలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారని ఇప్పుడు రేగిడి లక్ష్మణరావు గారు కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా బాగుంది, బాబు గారే విధ్వంసం చేశారు, బాబు గారు ఈ వయసులో కూడా చాలా నేర్చుకోవాలంటున్నారు. నిజంగా బాబు గారు ఇప్పుడు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా చంద్రబాబు నాయుడు? రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఆయన ఆ పార్టీని
ఓన్ చేసుకుంటారు. ఆ పార్టీకి సంబంధించి విధానాలు ఏదైతే గొప్పగా జరిగాయో అవి వాటిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆల్రెడీ ఆయనకి పదవి ఇచ్చారు శ్రీనాథ్ రెడ్డి గారు. లక్ష్మణరావుకి నేను ముందుటే కంగ్రాచులేషన్ చెప్పాను. ఆయనకి నిన్నటి నుంచి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారే పదవి ఇచ్చారు, ఇంకా లక్ష్మణరావు గారిని చెలరేగిపోమని. లక్ష్మణరావు గారికి నాలెడ్జ్తో పాటు ఒక అంశాన్ని తన ప్రత్యర్థుల రాజకీయ పార్టీలను కూడా కన్విన్స్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించినట్లున్నారు. సరే, లక్ష్మణరావు గారికి నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఆర్థిక విధ్వంసం అనేటువంటిది ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఆర్థిక విధ్వంసాన్ని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ అప్పులు తీసుకొచ్చారు, బ్యాంకుల నుంచి, కేంద్రం నుంచి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులను చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొంత ఈ ఏదైతే అమరావతి నిర్మాణానికి కావచ్చు, లేదా గ్లోబలైజేషన్ లో భాగంగా ఎక్కువ కంపెనీలను విశాఖకు తీసుకొచ్చేటటువంటి అనేక సమ్మిట్లను నిర్వహించడంలో కావచ్చు, కొంత ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పడుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోను, పరిపాలనలోను అనుభవం ఉంది. ఇది రేగడి లక్ష్మీనారాయణ గారికి నచ్చకపోయినా ఇది వాస్తవం. లేదు, బాబు గారి అప్పులు చూస్తే శ్రీలంక కాదు సౌత్ సూడాన్ అనే ఇచ్చారు సాక్షి పేపర్లో. బాబు గారి అప్పులు చూస్తుంటే శ్రీలంక కాదు అంటే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ కామెంట్ చేసింది, శ్రీలంక మరో శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని. దానికి వాళ్ళ పర్యవసనమే బాబు గారి అప్పులు చూస్తే శ్రీలంక కాదు సౌత్ సూడాన్ అంటూ కూడా బ్యాన్ రైట్లో వాళ్ళు మెన్షన్ చేస్తూ పోతున్నారు. అంత ఘోరంగా ఉందా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగా లేదు సార్. ఇందులో వైఎస్ఆర్ ఆయనే ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు, నిధులు లేవని చెప్పారు. గత పాలనలో విధ్వంసం కాబట్టి నేను ఆయన ఏదో సర్దుకుపోతున్నాను సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంలో రెండు వర్గాలు, అంటే కూటమి ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షంగా వైసీపీ రెండు విఫలమయ్యాయి. ఎవరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇద్దరు శ్రీలంక అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి మితిమీరినటువంటి ఉచితాలను వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చేరుస్తా ఉన్నారు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలే ఉచితాలు ఎందుకు ఎన్నికల్లో మీరు అజెండాలో తీసుకొస్తున్నారు, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేటటువంటి మార్గాలను అన్వేషించకుండా ఇంకా రాష్ట్రానికి ఆర్థిక భారం పడేలా ఉచితాలు అసలు చాలా ప్రజలను సోమరిపోతులను చేయడంలో ఈ పార్టీ ఆ పార్టీ పోటీ పడిపోతా ఉన్నాయి. ఎక్కడ గోల్డ్ మెడల్ సాధించాలో అని రన్నింగ్ రేస్ లో ఉండేటటువంటి క్రీడాకారుల లాగా వీళ్ళు క్రీడా స్ఫూర్తితో పరిగెడతా ఉన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైనా పర్లేదు కానీ ఉచితాలు ఇచ్చైనా ప్రజలను మభ్యపెట్టి ఆశ పెట్టి ప్రజలను సోమరిపోతులుగా తయారు చేసి తాము అధికారంలోకి రావాలి, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి అంతే తప్ప మిగతావి వీరికి రెండో ప్రయారిటీగానే ఉన్నాయి. అందులో వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు. అయితే వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కొంత బెటర్ అనేది నా ఆలోచన, నాకు ఉన్నటువంటి సమాచారం. ఏ విధంగా దీనికి కొంత ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వృధా అయినటువంటి ఆర్థిక బడ్జెట్ ను మనం చూసాము. చాలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక నిర్మాణాలను, వైజాగ్ రుచికొండ పైన కట్టినటువంటి నిర్మాణాలు, ఇవి నేను ఆ ప్యాలెస్ అని అనలేకపోయాను. కానీ ఈ నిర్మాణాలన్నీ చాలా ఇబ్బంది, అంటే ఆర్థిక పరిస్థితికి చూసి కూడా ఎక్కువ భారం మోసినట్టు. మరొక వైపు
లాయర్లకు కట్టినటువంటి డబ్బులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్, చాలా ఆర్థిక భారం మోసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఉమ్, ముఖ్యమంత్రి గారికి లేదా కొన్ని శాఖలకి సలహాదారులను పెట్టుకొని ఇబ్బడి ముడిగా వారికి రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు చెల్లించారు. అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత చిన్నాభిన్నం చేసింది. ఓకే ఇక్కడ నేను ఉమ్, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప. ఉమ్, రేగడి లక్ష్మీనారాయణ గారికి కూడా ఐడియా ఉంటుంది. ఉమ్, ఎర్రగుంట్ల మండలానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తిని వ్యవసాయ శాఖకు ముఖ్య సలహాదారులుగా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. ఉమ్, ఆయనకు ఉన్నటువంటి ఆ పదవీ కాలంలో ఆయన మీడియా ముందుకు వచ్చి మా ముఖ్యమంత్రి గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయానికి సంబంధించి నేను ఈ సలహా ఇచ్చాను, లేదా నేను ఈ ప్రపోజల్స్ అధికారులకు ఇచ్చాను, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విప్లవాలు తీసుకురావడంలో నేను ఇతర రాష్ట్రాల్లో పలాని అంశాన్ని స్టడీ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన పాపాన పోలేదు ఆనాడు గౌరవ సలహాదారుడుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారిని ఆనాడు రాజకీయంగా ఒక ఉద్యోగం లాగా ఈ పదవిని ఇచ్చారు తప్ప మరొకటి కాదు. ఇది నేను జర్నలిస్ట్ గా నేను చెప్పేటటువంటి మాట అయినా నా మాటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు చాలా మంది అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లో నేను ఈ ప్రస్తావన చేసినప్పుడు ఒప్పుకున్నటువంటి మాట. కీలకమైన నాయకులు నిజమే కొంత అట్లా నష్టం జరిగింది అని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా మధుసూదన్ రెడ్డి గారిని నియమించారు. ఆయన ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, అలాంటి వారిని నియమించడం ద్వారా ఆ సంస్థను ముందుకు తీసుకుపోయేదానికి వీలవుతుంది. ఆయన కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. మరి కృష్ణారెడ్డి నియామకం అయితే క్వైట్ డిఫరెంట్. అది ఓన్లీ రాష్ట్ర ఆర్థిక భారాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును కృష్ణారెడ్డికి దోచిపెట్టడానికి తప్ప వేరే లేదు. చాలా మంది సాక్షి ఉద్యోగులను డిజిటల్ మీడియాలో వాడుకొని జీతాలు చెల్లించారన్నటువంటి ఆరోపణలు కూడా ఆరోపణలు కాదు, వాస్తవాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో సహా కొంతమంది సామాజిక కార్యకర్తలు, అంటే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలను బేస్ చేసుకొని మాట్లాడడం లేదు. చాలా మంది ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని మేధావులుగా ఉన్నటువంటి కొంతమంది టి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా వీటిని ఆధారాలతో సహా బయట పెట్టారు. వీటన్నిటిని నేను ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేధావుల చేత కొంత ఈ పనులు మంచి జరిగినప్పటికీ ఈ కృష్ణారెడ్డి లాంటి చేతగాని చేవలేని దరిద్రపు వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి వారికి జీతాలను కట్టబెట్టారు. ఇది కృష్ణారెడ్డికే పరిమితం కాలేదు. ఇలాంటి వాళ్ళు వందల మంది కూడా ఆనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా కానీ లక్షలాది రూపాయల జీతాలను, లక్షలాది రూపాయలను అలవెన్స్లను తీసుకొని ఆనాడు ప్రభుత్వానికి ఒక్కటంటే ఒక్క సలహా కూడా ఇవ్వలేని పరిస్థితిని కూడా చూసాం. ఇలా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేయడంలో ఇద్దరి పాత్ర ఉంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎక్కువ ఉందన్నటువంటిది నా అభిప్రాయం. రైట్, ఒక్క నిమిషం. రేగడి లక్ష్మణరావు గారు, మొత్తం మీదకి కోటి సంతకాల ఉద్యమానికి మీరు చెప్తుంటే అనూహ్య స్పందన అన్నారు. కానీ టీడీపీ నేతలు ఏమంటారంటే అంత లేదు, కొన్ని చోట్లయితే ఆ సంతకాల సేకరణ జరగలేదు, వీళ్ళు తయారు చేసి కొన్ని బాక్సుల్లో కొన్ని లెటర్స్ పంపించి తయారు చేస్తున్నదే కానీ ఎక్కడ అంత స్పందన లేదు అంటారు. సార్, ఇప్పుడు పచ్చకామర్లో వచ్చినడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటుంటే మనం ఏం సమాధానం చెప్పలేము. అలాగే టీడీపీ వాళ్ళకి ఏం తెలిసింది, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారన్న పేరుకే నామక వస్తే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా జరిగింది అనేది ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలిసిందే. ఈ రోజున కోటి సంతకాల విధానాన్ని ఏదైతే మేము ప్రజల్లోకి తీసుకెళ్లామో, ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో కూడా ఇంటింటికి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళలేదండి. ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ టచ్ చేసి వాళ్ళకి ఈ విషయాన్ని వివరించాం. ప్రైవేట్ కాలేజీలుగా ఈ మెడికల్ కాలేజీలని చిత్రీకరిస్తే మన పిల్లల భవిష్యత్తు రేపొద్దున మన పిల్లలు ఎవరైనా సరే
ఒక మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివి ఒక డాక్టర్ అవ్వాలన్న కళ అలా కలగానే మిగిలిపోద్ది అని చెప్పి అంటే వివరించాం. ఈ ప్రజలు ఒక్క కూడా పాయింట్నే మీ కోటి సంతకాల సేకరణలో మెన్షన్ చేశారు అంతేనా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం అంతే. ఇంకా మిగతా ఏ అంశాలు ప్రస్తావించలేదు అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాలనపై కానీ ఏమి. సార్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యతిరేకత, ప్రైవేటీకరణ అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. ఉమ్, విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ చేతిలో ఉండాలి సార్. ఉమ్, ఎందుకంటే మనం ఎక్కడ చూసినా సరే ఇవి ఫండమెంటల్ రైట్స్. ఉమ్, మానవులకి మనం ఏ ప్రభుత్వ అధికారాలు ఉన్నా అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా ఉచిత రూపంలో మనం ఇవ్వాలి. ఉమ్, అది మన హక్కు, మన రైట్స్ మనం సాధించుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ దిశగా మనం తీసుకెళ్తే ఉమ్, ఇంకా మనం ఈసారి ఇప్పుడు ఒక 15,000 సంవత్సరానికి ఫీజు కట్టి ఒక డాక్టర్ అవ్వాల్సిన వ్యక్తి ఒక సంవత్సరానికి 30 లక్షలు, సంవత్సరానికి 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి లేదా డొనేషన్లో సీట్లు తీసుకొచ్చి ఉమ్, అనేక కోట్ల రూపంలో సీట్లు తీసుకొచ్చి ఈ రోజున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన కొడుకుని కానీ కూతుర్ని కానీ డాక్టర్గా చేయాలని ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు సార్. అందులో దట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్, చాలా ఎకనామికల్ గా ఉమ్, వేకర్స్ గా చాలా మంది ఉన్నారు. ఉమ్, చాలా మంది ఈరోజు మనం చూస్తే ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కువ పేద అంటే బీపీఎల్ దీంట్లో ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తులు మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, గవర్నమెంట్ ఈ రోజున మా దగ్గర కనీసం 5,000 కోట్ల రూపాయలు పెట్టడానికి పెట్టుబడులు లేవు సార్. ఉమ్, ఎంత ఘోరంగా ఉందంటే సార్ ఈ రోజున చాలా ఫూలిష్నెస్. ఇది నిజంగానే కొన్ని ఆస్తులు ఉన్నాయి వేలంపాటు ద్వారా ఏవైతే మీరు ఇస్తున్నటువంటి 99 పైసలకు ఇచ్చినటువంటి కొన్ని వేలాది ఎకరాలు ఈ రోజున అనేక కంపెనీలకు మీరు ఇస్తూ ఉన్నారు. ఉమ్, అవి వేలంపాట్లో పెట్టండి సార్, లేదా అవన్నీ కూడా అప్పు తీసుకురండి. ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా 1,00,000 కోట్లు దాటి వాల్యూ ఉంటాయి సార్. ఉమ్, అటువంటి వాల్యూ ఉన్నప్పుడు మనం ఎందుకు గవర్నమెంట్ సంరక్షణలో ఉండకూడదు సార్? ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి సార్? మనం అదే అర్థం చేసుకోవాలి కదా. ఇంకో విషయం, ఖచ్చితంగా ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజల్లో చాలా దీనిపైన మంచి స్పందన ఉంది. ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 70 నుంచి ఉమ్, 1,00,000 వరకు కూడా 70 నుంచి 1,00,000 వరకు ఇటువంటి నమోదులైన ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేసి ఇచ్చారు కాబట్టి కోటి సంతకాలు అనేది ఈ రోజున మనం చూస్తే కేవలం మా విజయనగరం జిల్లాకి 7 నియోజకవర్గాల్లో చూస్తే దాదాపుగా 7 లక్షలు ఉమ్, 7 లక్షలు దాదాపుగా అంటే సుమారు 7 లక్షల సంతకాలు అనేది సేకరించడం జరిగిందంటే అతిశయోక్తి కాదు. అంటే ఇటువంటి పావతం ప్రతి ఈ రోజు మనం చూస్తే ఒక్కొక్క పోటాపోటీగా ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 సంతకాలు చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఉమ్, అంతేగాని ఎక్కడ స్పందన లేదు, ప్రజల్లో దీన్ని ఎక్కడ కూడా మరి మద్దతు పలకలేదని చెప్పుకోవడం పొరపాటు సార్. రైట్. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఈ రోజున మనం చూసాం ఉమ్, ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ ప్రైవేటీకరణ గురించి మనం ఒక ధర్నాకి పిలుపునిస్తే వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఇది బ్రహ్మాండమైనటువంటి సక్సెస్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, అలాగే జిల్లా అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతలు నిర్వర్తించారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు కానీ, అలాగే మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అందరూ కూడా దానికి సహకరించారు. ఆ రకంగా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనేది 100% సక్సెస్ఫుల్గా నడిచింది. ఈ విషయాన్ని మరి గవర్నర్ గారి చేతికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలని ఒక ముఖ్య సంకల్పంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు ఈ రోజు మనం చూసాం. యువతన ఇటువంటి కోటి సంతకాలను మీరు సేకరించమంటే ఆశామాష కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 1,00,000 మంది యొక్క మెడికల్ కాలేజీలకి తన యొక్క సొంత సంస్థ సంతకాలు పెట్టి మా మద్దతు ఇస్తున్నామని చెప్పి 1,00,000 మందికి పైగా ఈ రోజున మరి మద్దతు తెలిపారంటే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇంత సోదరు ఒక విషయం అన్నారు, రిషికొండ పైన జగన్మోహన్ రెడ్డి గారు
నిరుపయోగమైనటువంటి భవనాలు కట్టారు. దాదాపు 500 కోట్లకు పైచిలకు నిరుపయోగం చేసి శ్రీనాథ్ రెడ్డి గారు అదే అదే ప్రస్తావించారు. నిరుపయోగమైన భవనం అని మనం ఎలాగంటాం సార్? అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి భవనము, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ వాళ్ళకు అనుకూలంగా కట్టుకుని అన్నారు. తర్వాత లేదు అది గవర్నమెంట్ భవనం అని అన్నారు. లేదు ఇది 400-500 కోట్లు ఖర్చు పెట్టడం తప్పన్నారు. అలాగైతే యోగాంధ్రకి యోగాంధ్ర అని పేరు చెప్పి యోగా పెట్టినప్పుడు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. ఒక్కరోజు కార్యక్రమానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఆ రోజున ఆర్థిక సంక్షోభం గుర్తు రాలేదా? రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు 400 కోట్ల రూపాయలు మీరు యోగాంధ్రకి ఎందుకు ఖర్చు పెట్టాలి? అంటే అది ప్రజల కోసం ఖర్చు పెట్టాలని చెప్పుకుంటుంది కదా ప్రభుత్వం. అంతమందికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికే రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ భవనం నిరుపయోగంగా అయిపోయింది కదా, దాన్ని ఎవరు వాడటం లేదు కదా అంటారు కదా. ఈ రోజుకి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్నటి రోజు కూడా ఆయన సమీక్షలు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఏం చేద్దాం ఆ భవన్ని, ఆల్రెడీ నేను చెప్పాను మంత్రులకి, అక్కడున్న ఎమ్మెల్యేలకి, ఎవరు దీని మీద ఆలోచించరు ఏంటి అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదం అనొచ్చు అనగొట్టా తెలియదు కానీ విఎస్ఆర్ గారు అది వాళ్ళ శాతకనతనం అనుకోవచ్చు. శాతకనతనమే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున గోవా గవర్నర్ వెళ్ళారు సార్, మా విజయనగరం జిల్లా నుంచి అశోక్ గజపతి రాజు వెళ్ళారు. ఆయనకి అక్కడ ఒక సుందరకరమైన భవనం ఇచ్చారు గవర్నర్ భవనంగా. అలాగే మొన్న పుతిన్ గారు వచ్చారు రష్యా నుంచి, ఆయనకి ఎక్కడ ఆ రోజున మన హైదరాబాద్ కి చెందినటువంటి ఒక నవాబు గారు ఏదైతే ఢిల్లీలో కట్టినటువంటి ఒక కోట ఇచ్చారు. ఇది కూడా ఆ విధంగా ఇవ్వాలంటారు. ఈ కోటను కూడా, రుషికొండ ప్యాలెస్ ను కూడా. వైజాగ్ కి పుతిన్ లాంటి అధ్యక్షులు, ట్రంప్ లాంటి అధ్యక్షులు, లేదా ఇతర దేశాల నుంచి ప్రధానమంత్రులు గాని, ఆ దేశ అధ్యక్షులు గాని, లేదా ఒక హై కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు గాని వచ్చినప్పుడు ఒక విడిది ఇల్లుగా అంటే ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో కట్టారంటారు. ఇలాంటి వాళ్ళు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ కి వస్తారు, అలాంటి వాళ్ళ కోసం ఇంత కాస్ట్లీ భవనం ఉంటే బాగుంటుందని ఆయన ముందు చూపు. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా ఉండాలి. ఈ రోజున మీరే చెప్తా ఉన్నారు. రైట్ ఒక్క నిమిషం శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ రోజున కట్టారండి శాశ్వతమైన భవనాలు మీరు కట్టారు సార్ 400-500 కోట్లు పెట్టి. సార్ 500 కోట్లు పెట్టి ఎంతమంది పేదలకు ఇల్లు లేకుండా ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకోరా సార్? మంచి ప్రశ్న అడిగారు సార్, మంచి ప్రశ్న అడిగారు సార్ శ్రీనివాస్ గారు. ఇది అవసరమా చెప్పండి? ఎవరో లీడర్ వస్తాడు, అధ్యక్షుడు వస్తారండి, హోటల్ రూమ్ లోను లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, కానీ మనకు భవనాలు కొదవా? ఇంత ప్లేస్ వేస్ట్ చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు ఎంతమంది పేదలు నిరుపేదలు ఉన్నారు ఇల్లు లేక. శ్రీనివాస్ గారు మంచి ప్రశ్న అడిగారు. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. 25 లక్షల మందికి ఒక్కొక్కరికి సెంటున్నర భూములు ఇచ్చారు సార్. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో, ఆయన రాజకీయ జీవిత చరిత్రలో ఒక పేద కుటుంబానికి 1 సెంటు భూమి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? చూపించండి. ఇప్పటికైనా 3 సెంట్లు ఇస్తామన్నారు కదా, ఎన్ని 3 సెంట్లు ఇచ్చారు? ఏ జిల్లాలో ఎంతమంది కుటుంబాలకి 3 సెంట్లు భూమిని మీరు కొనేసి ఇచ్చారు? చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు సార్. ఇది అంతేగాని మన మీద పేపర్ ప్రకటనకి, మీడియా ప్రకటనలకి పరిమితమై మాట్లాడితే బాగోదు సార్. విఎస్ఆర్ గారు చెప్పండి సార్, జర్నలిస్టులు కూడా ఇవ్వమని చెప్పండి సార్. జర్నలిస్టులు కూడా 1 సెంటు భూమి ఇవ్వని చెప్పండి సార్. మీరు పేదలనే కాదు, జర్నలిస్టులు కూడా కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు జర్నలిస్టులను కూడా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీ అధినేతకి చెప్పండి. అందరినీ మోసం చేస్తున్నాయి కదా, ఇలాంటి బంగ్లాలు కడతారు, అంతా కడతారు. కానీ రైట్ శ్రీనాథ్, వాట్ అబౌట్ ఈ కోటి సంతకాల ఉద్యమానికి ఏంటి సార్ చెప్తున్నట్టు అంత అనూహ్య స్పందన ఉందా? మార్పు వస్తుందా? గవర్నమెంట్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా ఈ సంతకాల సేకరణతో? అయితే కోటి సంతకాల సేకరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది అన్నటువంటిది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దుగా ఉన్నటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా పెద్ద కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఈ కార్యక్రమం చాలా పేలవంగా జరిగింది. ఏదైతే సంతకాలు ఆఫీసులలో కూర్చొని చేస్తున్నారన్న ఆరోపణలు కొన్ని నియోజకవర్గాల్లో వాస్తవం. అయితే చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమము బాగా నిర్వహించారు. వాళ్ళ క్యాడర్ సంతకాలు పెట్టిందా లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళారా అన్నటువంటిది
ఇక్కడ విషయం కాదు. ఎస్ ఒక ప్రజలు తిరిగేటటువంటి ప్లేస్ లో 4 రోడ్స్ లోనో ఒక అందరూ గుమిగూడేటువంటి ప్లేస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్యానర్ పెట్టి పబ్లిక్ ఇది నష్టం జరుగుతా ఉందని చెప్పిన సందర్భంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. చాలా మంది కూడా వాటికి సంతకాలు పెట్టారు. నేను కూడా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 1 కోటి సంతకాల సేకరణలో నాది కూడా ఒక సంతకం అయితే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. అది ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది శ్రీనాథ్ రెడ్డి, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సేకరణ జరగలేదో, 1 కోటి సంతకాల సేకరణ జరగలేదో అలాంటి వాటిపైన పార్టీ పూర్తిగా సీరియస్ గా తీసుకున్నట్లు నాకు అనిపించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా బలహీనమైనటువంటి నాయకత్వాలు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దగా ఎవరు లేరు. అలాంటి చోట్ల ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఆర్థిక పరమైన బర్డన్ గానో లేకపోతే అధికారంలో లేం కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి జరిగింది. కొంతమంది ఆఫీసులలో కూర్చొని సంతకాలు ఉద్యోగస్తులతో పెట్టించడం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమం పైన ఇన్ఫ్లుయెన్స్ పడింది. 90%, 80%, 70% మెజారిటీ శాతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా సంతకాల సేకరణ చేసింది. ఆ లో కొంతమంది చేసినటువంటి తప్పులు రాష్ట్ర వ్యాప్తంగా అంతా పడడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది స్థాయి వరకు పార్టీ పైన పట్టు మరొకసారి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది రేపు రాబోయే రోజుల్లో పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. సార్, నాకు బీజేపీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది, అందుకని థ్యాంక్ యూ శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ రెడ్డి అండ్ లక్ష్మణరావు అన్న. వన్స్ అగైన్ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ మీరు ఇంకా మంచిగా మాట్లాడాలి, మీ పార్టీ తరఫున గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణరావు గారు అండ్ శ్రీనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఇవాల్టిది వైకే హెడ్లైన్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.